మనందరం ఆత్మ అంటే ఆ చెట్టు మీద కనిపించింది, దయ్యం అనుకుంటాం. ఇక్కడ కనిపించింది అంటాం. ఆత్మ అంటే మనమేనమ్మా. ఆ? బ్రతికున్నాం. మనమే ఆత్మ. ఈ మాట్లాడేదే ఆత్మ. ఉమ్, మిమ్మల్ని అడిగా కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు చెప్పకండి. ఏదో అడిగాం కదా అని చెప్పి మీరు ఏం చెప్తే అది నమ్మేస్తామని మీకు అనిపించవచ్చు అనిపిస్తోంది గురువు కదా. ఈ శరీరంలో ఈ ఆత్మ బయటికి వెళ్తే ఈ మాట వస్తుందా? రాదు. మరి ఎవరు మాట్లాడుతున్నారు? అంటే అది ఊపిరి. ఊపిరి ఉంటే అంటే ఆత్మ ఉండబట్టే కదా. లోపల ఊపిరి అంటే ఏంటండి? ఆత్మాత్మం గిరిజాపతి. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఈ శరీరం, ఈ చెయ్యి, మూడిటి కలయిక. ఈ చెయ్యి ఉంది, మనం అటు ఇటు ఊపుతున్నాం. ఎందుకు ఊపుతున్నాం? ఇదే శరీరంలో కొంతమంది జీవి విడిచేసింది, ఆత్మ వెళ్ళిపోయింది అంటారు. ఈ చెయ్యి కదులుతుందా? అదేంటి మరి? చెయ్యి కదలాలి కదా. మనమే ఆత్మ. ఆత్మ ప్రతిరూపమే మనం. కాబట్టి అది బయటికి కనిపించదు. వాసాంశ జీర్ణాన్ని చెప్పి మనం చిరిగిన వస్త్రాలు వదిలేసినట్టుగా శిథిలమైనటువంటి దేహాన్ని ఆత్మ వదిలేసి వెళ్ళిపోతుంది, మరొక దేహాన్ని చూసుకుంటుంది. అలా అనేక రూపాంతరాలు చెందుతూనే ఉంటుంది, ఎక్కడ ఒకచోట ఆగదు. అది ఆత్మని అగ్ని దహించి వేయదు, నీరు తడిపివేయదు, గాలి ఆర్పివేయడానికి సాధ్యం కాదు.